ఏంటి బ్రో లదాఖ్ రైడ్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నావుగా? ఎంజాయ్ చేయడం ఏంటి బ్రో, నేను ఇంకా అక్కడే ఉన్నాను. ఆ లైవ్ స్నోఫాల్, కార్నర్స్, కర్వ్స్, అబ్బబ్బబ్బబ్బా. అవును బ్రో, నేను వెళ్ళడానికి కూడా కొంచెం చుక్కలు చూశాను, కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం స్వర్గంలోకి వెళ్ళినట్టుంది. మరి లదాఖ్ అంటే మన డ్రీమ్ రైడ్ బ్రో. ఎంత కష్టపడినా ఏం అనిపించదు, మనకు స్వర్గంలాగే ఉంటుంది అది. అదంతా కాదు కానీ ఇంతకీ బడ్జెట్ ఎంత అయింది ఏంటి? స్వర్గాన్ని ఆస్వాదించాలి బ్రో, దెబ్బ తగిలిన దాని మీద ఉప్పు వేయకూడదు. అదంతా కాదు కానీ పాయింట్కి రా. ఎగ్జాక్ట్గా అయితే తెలియదు కానీ ఒక 70-80 వేలు ఎగిరిపోయి ఉంటుంది బ్రో. ఊడి అమ్మ 80,000? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా దగ్గర నీకులాగా ఎలక్ట్రిక్ లేదు స్వామి, పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయి చూడలేదా? అవును బ్రో, ఎండ్ల కన్నా పెట్రోల్ ఎక్కువ మండిపోతుంది. నా సంగతి వదిలే కానీ నువ్వు ఎక్కడికో లాంగ్ వెళ్తున్నావంట, మళ్ళీ అలా సౌండ్లు వినిపిస్తున్నాయి కొద్దిగా. ఈసారి అలాంటి రైడ్ కాదు బ్రో, వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఉమ్లింగ్లో వెళ్ళబోతున్నా. ఏడు దీంతోనా మళ్ళీ? ఏంటి బ్రో, దీన్ని తక్కువ అంచనా వేస్తున్నావా ఏంటి నువ్వు? 2-3 కిలోమీటర్లు ఆకుండా చూసుకో చాలు దీన్ని. ఇప్పుడు కాదు, దీనికి సమాధానం ఉమ్లింగ్లో టాప్లో చెప్తాను ఒక్కొక్కరికి. నేను అన్నానని కాదు కానీ ప్రాక్టికల్గా నువ్వు ఒకసారి ఆలోచించు. లేలో సరిగ్గా పెట్రోల్ బంకులే ఉండవు, నువ్వు ఛార్జింగ్ ఎక్కడ పెడతావు? భగవంతుడా, అదే ప్రశ్న. ఏట్రా ఇంకా అడగలేదు అనుకుంటున్నాను, అడిగేసావా? మరి అడగాలి కదా బ్రో. మేమైతే జెర్రీ క్యాన్లో పెట్రోల్ వేసుకున్నాం, నువ్వు ట్రాన్స్ఫార్మర్ కట్టుకుంటావు వెనకాల? చెప్పు నాకు. మరీ ట్రాన్స్ఫార్మర్ కట్టుకొని వెళ్ళాను కానీ రేంజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను. రేంజ్ ఇంక్రీజా? అది ఎలాగవుద్దమ్మా? అది తెలియాలంటేనే పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఆగన్నా, ఏటు అలాగెళ్ళిపోతావు చూసి ఫాలో కొట్టెళ్ళు.